చక్రికి దొంగతనం అంటకట్టిన ఆది ప్రతాప్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మహాలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చక్రి మహాలక్ష్మి ఇద్దరు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా ఏదో ఒకటి చేసి మహాలక్ష్మిని మన ఇంటికి తెచ్చేసుకోవాలి. మహాలక్ష్మి ఆ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఆ డ్రైవర్ గాడు నాకు వార్నింగ్ ఇస్తాడా అంటూ చాలా కోపంగా అయితే ప్రతాప్ ఆవేశంగా ఇంటికి వచ్చి ఆదితో అలాగే లలితతో చెప్తాడు. ఇప్పుడు మీరు ఆ ఇంటికి వెళ్తారా నాన్న? దాన్ని మన ఇంటికి తీసుకొస్తారా నాన్న? మీరు ఆ ఇంటికి వెళ్ళడం అంత మంచిది కాదు అని నా ఉద్దేశం అంటూ ఆది అనగానే, లేదురా వెళ్ళి తీరాలి. వెళ్ళి వాడు నాతో ఛాలెంజ్ చేస్తాడా, వాడు నాకు అవమానం చేస్తాడా, వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనురా. ఖచ్చితంగా వాడి ముందు నేను ఛాలెంజ్ చేశాను. వారం రోజుల్లో మహాలక్ష్మిని మన ఇంటికి తీసుకొస్తానని. వెళ్ళి దాని కాళ్ళు పట్టుకునైనా కన్నీళ్లు పెట్టుకునైనా సరే మహాలక్ష్మిని ఆ డ్రైవర్ గాడిని ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చి వాడిని మెడపట్టి బయటకు గెంటేసి మహాలక్ష్మి మెడలో ఉన్న తాళిని వాడి మొహం మీద విసిరి కొట్టేలా చేస్తాన్రా అంటూ ఇంకా ప్రతాప్ అయితే ఆదికి చెప్తాడు. చెప్పేసేసరికి రేపే బయలుదేరతాను, వాళ్ళు ఎక్కడుంటారో ఏంటో నాకు చెప్పు అని చెప్పాను. కానీ అడ్రస్ చెప్తాడు. చెప్పడంతో మరుసటి రోజు ఉదయాన్నే వెతుక్కుంటూ వెళ్తాడు. సరాసరి వెళ్ళి ఇంకా అక్కడ ఉన్న మాధవ్ని అడిగేసరికి మాధవ వాళ్ళ నాన్నను చూడడంతో, మీరు మా ఇంటికి వెతుక్కుంటూ వస్తున్నారా, రండి నేను తీసుకువెళ్తాను అంటూ అక్కడి నుంచి కాస్త తీసుకుని వెళ్తాడు మాధవ్ అయితే. ఇంకా అలా తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంటి దగ్గర మహాలక్ష్మి చూసి తెగ సంతోషపడిపోతుంది. అప్పటికే బూజులు దులుపుతూ ఉండడం చూసిన మహాలక్ష్మిని చూసి తట్టుకోలేకపోతాడు తన తండ్రి. ఇంట్లో ఏ పని చెయ్యొద్దు అని చెప్పిన నా కూతురు ఇక్కడ వీళ్ళకి ఊడిగం చేస్తుందా? ఇక్కడ ఒక్క క్షణం కూడా నా కూతుర్ని ఉంచకూడదు, చెయ్యాలి, ఏదో ఒక మాయ చెయ్యాలి అని ప్రతాప్ కాస్త ఎంతో తగ్గి ఉంటాడు. వాళ్ళు ఎంతలా మాట్లాడినా ఎవరు మాట్లాడతారు, నారాయణే కొంచెం ఇదిగా మాట్లాడినా గాని తగ్గి బాగున్నారా అంటూ గౌరవంగా పలకరించి కూతుర్ని కూడా ఎంతో ప్రేమ ఉన్నట్టుగా పలకరించి ఇంకా కూతురి మీద ఎనలేని ప్రేమ తనకు ఉన్నట్టుగా ఎంతో క్రియేట్ చేస్తాడు. ఇంకా అలా క్రియేట్ చేసిన ప్రతాప్ అయితే కూర్చుని నైట్ డిన్నర్ కూడా ఇక్కడే ఉంటాననగానే ఇంకా చాలా సంతోషపడిపోతుంది మహాలక్ష్మి. అప్పటికే చక్రి మహాలక్ష్మి వాళ్ళ నాన్న తనతో ఛాలెంజ్ చేశాడు అన్న విషయం చెప్పి ఇంకా కేశవ సహాయాన్ని కోరతాడు. అంతవరకు వస్తే మేము లేమా, నిన్ను ఒంటరి వాడిని చేసేస్తామనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితిలో వదిన్ని మన ఇంటి నుంచి దూరం చేయలేర్రా, మేము నీకు సపోర్ట్ చేస్తాము అంటూ కేశవ ధైర్యం చెప్పడంతో, ఈ ధైర్యం కోసమేరా ఎక్కడికి వచ్చాను అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోయి సరాసరి ఈ పని చూసుకుని ఇద్దరు ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర నారాయణ పక్కన కూర్చుని చల్లగా కబుర్లు చెబుతూ ఉంటాడు ప్రతాప్ అయితే. ఇంకా మహాలక్ష్మి కన్నా పెద్ది ముగ్గురు కూడా నాన్ వెజ్ తీసుకొచ్చి వంట చేస్తూ ఉంటారు. ఇంకా అల్లుడు గారు వచ్చారమ్మ మహాలక్ష్మి అని చెప్పనగానే ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరిది అగ్రిమెంట్ మ్యారేజ్, అంటే వీళ్ళిద్దరిది ఆపద్ధర్మం పెళ్ళే తప్ప ఇష్టపడి చేసుకున్న పెళ్ళి కాదు కదా. ఆ విషయం ప్రతాప్కు తెలియదు కదా. ప్రతాప్ కూడా అల్లుడు అంటూ గౌరవంగా మాట్లాడి ఇంకా భోజనానికి అందరూ కింద కూర్చుంటారు. చిచి, ఈ అలగా జనంతో ఇలాంటి చోట కూర్చొని భోజనం చేయాలా? నేల మీద కూర్చోనన్నా కూర్చోలేదు, కాళ్ళు పెట్టడానికి తప్ప నేలను నేను దేనికి ఉపయోగించను. అలాంటిది వీళ్ళ ముందు ఇంత దిగజారిపోయి ఉండాల్సిన పరిస్థితి. మళ్ళీ ఇలాంటి అవకాశం రాకూడదు. వెంటనే నేను రేపు ఉదయాన్నే మహాలక్ష్మిని తీసుకుని నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి అని అందరూ భోజనాలు చేసి కూర్చున్న తర్వాత, రేపు నేను మా అల్లుడిని మా కూతుర్ని నా ఇంటికి తీసుకువెళ్ళొచ్చా బాబు అంటూ మాధవని అడుగుతాడు. అయ్యో అలా అంటారేంటండి అనగానే, పెళ్ళయ్యాక తనని ఒంటరిగా వదిలిపెట్టేశాను, అందుకే నా కూతుర్ని అల్లుడిని నా ఇంటికి తీసుకెళ్ళి ఒక వారం రోజులు ఉంచుకుని పంపిస్తాను, మీకేం అభ్యంతరం లేదు కదా అంటూ అడిగేసరికి
అది అన్నయ్య అంటూ ఇంకా చక్రి కేశవ అంటారు. అనేసరికి ఏం అభ్యంతరం లేదండి, మీరు తీసుకువెళ్ళొచ్చు, మీ అల్లుడు మీ కూతురు అంటూ మాట ఇచ్చేయడంతో ఒక్కసారిగా వీళ్ళిద్దరూ సైలెంట్ అయిపోతారు. సైలెంట్ అయిపోయిన తర్వాత అమ్మ మహాలక్ష్మి అంటూ ఇంకా మహాలక్ష్మిని పట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు. చక్రి కేశవ ఇద్దరు కూడా మాధవని పక్కకు తీసుకువెళ్ళి, అన్నయ్య ఎందుకన్నయ్య తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు, అతను ఎలాంటి వాడు అనుకుంటున్నావు, నువ్వు అతన్ని ఎలా చక్రిని మహాలక్ష్మిని అతనితో పంపిస్తున్నావు, అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసా అంటూ ఇంకా కేశవ అనగానే ఏం జరిగిందిరా అనగానే చక్రి మొత్తం విషయం చెప్తాడు. ఏంటి ఇంత జరిగిందా అనగానే అవునన్నయ్య, ఆయన నాతో ఛాలెంజ్ చేశారు, ఛాలెంజ్ చేసే ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు ఏం చేసి ఎలా తప్పించుకోవాలి, నువ్వేమో మాట ఇచ్చేసావు, ఇప్పుడు మాటను ఎలా తప్పుకోవాలి, ఇప్పుడు ఆ ఇంటికి వెళ్లకుండా ఎలా ఆపాలి, చూడోరే చక్రి, ఆ ఇంటికి వెళ్ళిన మహాలక్ష్మికి నీ గురించి తెలుసు, ఆ గురించి తెలుసు, ఏది ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది, ఇప్పుడు మనం దేన్ని ఆపలేము, ఎందుకంటే మన చేయి దాటిపోయింది, ఇప్పుడు మహాలక్ష్మి ఆ ఇంటికి వెళ్ళొద్దు అంటే మహాలక్ష్మి దృష్టిలో మనం చెడ్డవాళ్ళమవుతాము, పైగా వాళ్ళ నాన్న పనిగట్టుకుని మరి ఇంటికి వచ్చి ఈ రకంగా చెప్పి ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఏం మాట్లాడకుండా ఉంటే ఎలా కుదురుతుంది, ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి తీరాలి, వెళ్లకుండా ఉండడం అయితే అస్సలు కుదరదు అంటూ మాట్లాడేసరికి ఏం జరుగుతుందో భయంగా ఉందన్నయ్య, మహాలక్ష్మిని నా నుంచి మన ఇంటి నుంచి దూరం చేసేస్తారేమోనని భయంగా ఉంది అంటూ మాట్లాడడంతో మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏం చేసినా మన చేతుల్లో లేదు, ఏది జరిగితే అదే జరుగుతుంది, మహాలక్ష్మి మన ఇంటి నుంచి దూరం అయ్యే పరిస్థితి రాదని నా మనసు కనిపిస్తుంది, మళ్ళీ నువ్వు మహాలక్ష్మి కడిగిన ముత్యంలా ఆ ఇంటి నుంచి వస్తారు అని నా మనసు కనిపిస్తుందిరా అని చెప్పనేసరికి అదే నేను అనుకుంటున్నానన్నయ్య, కానీ వీడు ధైర్యం సరిపోవట్లేదు, ఆ ఇంటికి వెళ్తే వాళ్ళు నన్ను ఏం చేస్తారో, మహాలక్ష్మి మనసును ఎలా మారుస్తారో, పైగా మహాలక్ష్మికి నేనంటే ఇష్టం లేదు, మేమిద్దరం ఆపద్ధర్మంగానే పెళ్లి చేసుకున్నామని మహాలక్ష్మి చెప్పేస్తే అప్పుడు వాళ్ళు నన్ను ఆ ఇంటి నుంచి పంపించేసి మహాలక్ష్మి మెడలో ఉన్న తాళిని తీసేసి నువ్వు అనుకున్నది సాధించే వరకు పెళ్లి చెయ్యము అని వాళ్ళు మాటిస్తే అప్పుడు మహాలక్ష్మి ఇంకెప్పటికీ మన ఇంటికి రాదు కదన్నయ్య, అప్పుడు మనకి దూరం అయిపోతుంది కదన్నయ్య అంటూ మాట్లాడడంతో ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాదు. ఇంకందరూ సైలెంట్ అయిపోతారు. అలా అని ఇప్పుడు మనం ఏమీ చేయలేము కదరా, ఇప్పుడు తన తండ్రి అంత పెద్ద కోటీశ్వరుడు తను దిగి వచ్చి కూతుర్ని అల్లుడిని తన ఇంటికి తీసుకువెళ్తాను అని అంటున్నాడు, మరి ఇప్పుడు మేము పంపించము అని ఎలా చెప్పగలుగుతాం, అలా చెప్తే మహాలక్ష్మి దృష్టిలో మనం చెడ్డవాళ్ళం అవుతాం కదా, మనం ఏం చేయగలం చెప్పు, ఏదైనా మన మంచిగా అనుకుని ముందు కడిగేయడం రా, నువ్వెప్పుడూ నమ్ముతూ ఉంటావు కదా, మహాలక్ష్మికి నాకు రాసి పెట్టి ఉంది కాబట్టే మహాలక్ష్మిని నేను పెళ్లి చేసుకున్నాను, మహాలక్ష్మి ఇంట్లో ఉంది అని అంటుంటావు కదా, ఇంకా అలాగే అనుకుని ముందుకు వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు, ఇంకంతే అని చెప్పి ఇంకా మాధవ్ అయితే అంటాడు, అదేరా అంతకీ ఏమన్నా అయితే అప్పుడు చూద్దామని, సరే వెళ్ళండి అని మరుసటి రోజు ఉదయాన్నే టిఫిన్లు చేసి ఇంకా ఇద్దరిని కూడా తీసుకుని వెళ్తారు. వెళ్ళడంతో స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, ఎందుకంటే మహాలక్ష్మికి ఆ కుటుంబం అంటే ఏంటో తెలుసు, కుటుంబం పట్ల మహాలక్ష్మి పెంచుకున్న ప్రేమ అనురాగాల గురించి కూడా తెలుసు కాబట్టి ఖచ్చితంగా మహాలక్ష్మిని ఆ ఇంటి నుంచి దూరం చెయ్యాలి అంటే ఏదైనా బలమైన కారణం ఉండాలి అన్న ఉద్దేశంతో మహాలక్ష్మి రావడంతో హారతి ఇచ్చి మరీ లోపలికి తీసుకొస్తారు. రెండల్లుడు గారు అని గౌరవంగానే మాట్లాడతారు, ఎంతో ప్రేమ ఉన్నట్టు ప్రేమ కురిపించినట్టుగా మహాలక్ష్మి ముందు మాట్లాడుతూ ఉంటారు. కానీ మహాలక్ష్మి నిజం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఒక వారం రోజులు ఆగిన తర్వాత అప్పుడు చూద్దాం వీళ్ళ ప్రవర్తన బట్టి అని చెప్పి అనుకుని మహాలక్ష్మి అయితే వాళ్ళ పెళ్ళి ఎలాంటి పరిస్థితులు అయ్యిందనేది చెప్పదు. ఇంకొక 2-3 రోజులు బాగానే ఉంటుంది. 2-3 రోజులు బాగానే ఉండేసరికి ఇంకా ఒక 10 లక్షల రూపాయలు అల్లుడు గారు
కొంచెం ఏమనుకోకపోతే ఆదికి ఆఫీసులో అర్జెంటు వర్క్ ఉందంట. ఈ 10 లక్షలు తీసుకెళ్ళి బ్యాంకులో కొంచెం డిపాజిట్ చేయగలరా అని చెప్పనగానే, ఏంటి నా డాడీ మీరు తనకు చెప్తున్నారేంటి? తనకు బ్యాంకుకి వెళ్ళి ఇలాంటి డిపాజిట్లు చేయడం అది ఏమీ తెలీదు, తను ఇబ్బంది పడతాడు, చక్రికి ఇవేమీ తెలీదు నాన్న అంటూ చెప్పడంతో, తెలుసుకుంటారమ్మా, అల్లుడు గారు ఇలాంటి డబ్బులు క్యారీ చేస్తూనే ఉండాలి కదా, రేపన్న రోజున మన కంపెనీ చూసుకోవాల్సిన బాధ్యత కూడా అల్లుడు గారిదే కదా, డబ్బు గురించి ఆలోచించకూడదు, ఇలాంటివి చేస్తేనే 1-2 సార్లు రిస్క్ చేసి అడుగు ముందుకు వేస్తేనే మంచిది, ధైర్యం వస్తుంది అని ఇంకా ప్రతాప్ అయితే చెప్తాడు. అది కాదు నాన్న, మహాలక్ష్మి నా వల్ల అని చెప్పాను కానీ, మీ వల్ల అవుతుంది అల్లుడు గారు, దయచేసి మీరు వెళ్ళండి బావా, నాకు కుదరదు, ఎందుకంటే నాకు వర్క్ ఉంది కదా, నేను ఆఫీస్కి అర్జెంటుగా వెళ్ళాలి, దయచేసి వెళ్ళండి బావా అని చెప్పాను కానీ, సరే వెళ్తాను అని చెప్పి ఇంకా చక్రికి ఇష్టం లేకపోయినా కానీ బయలుదేరి వెళ్ళేసరికి వెళ్ళి దారిలోనే వీళ్ళేంటి ఎంత ప్రేమ కురిపిస్తున్నారు, నిజంగా నా ఇదంతా ప్రేమ వల్లేనా లేక ఏదైనా ప్లాన్ ఉందా? ఏదో ప్లాన్ ఉందని నా మనసు కనిపిస్తుంది, ఎందుకు ఇదంతా ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఇంకా చక్రి అయితే ఉండేసరికి ఇంకా చక్రి ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు కదా, ఆలోచిస్తూ ఉండగానే సడన్గా కారుకి అడ్డంగా 2 మనుషులు బండితో పాటు వచ్చేసేసరికి ఇంకా బండికి అడ్డంగా ఉండడంతో ఎవరు వీళ్ళు, ఎందుకు వచ్చారు అని చెప్పి ఇంకా అనుకుంటూ, ఎవర్రా మీరు అని చెప్పాను కానీ, మీరెక్కడికి వెళ్తున్నారు సార్ అని చెప్పనేసరికి, ఒరే ఆ కారులో సూట్ కేసు ఉంటుంది తీసేసేయి, ఈ మనిషిని కూడా ప్యాక్ చేసేసే అనగానే, రే ఏం చేస్తున్నారా అనగానే ఇంకొక ఇద్దరు మొత్తం 6 మనుషులు వచ్చేస్తారు. 6 మనుషులు వచ్చేసి చక్రీని చుట్టబెట్టి ఇంకా 6 లక్ష చక్రికి ఇచ్చిన 10 లక్షల రూపాయలు కూడా తీసేసుకుంటారు. 10 లక్షల రూపాయలు కూడా తీసేసుకునేసరికి, రే ఆ డబ్బు ఇచ్చేయండిరా అంటూ ఇంకా చక్రి వాళ్ళతో ఎంతగానో గొడవ పడినా కానీ వాళ్ళల్లో ఒకడు చక్రి తల మీద కొట్టేసేసరికి చక్రి స్పృహ తప్పి పడిపోతాడు. ఇంకా చక్రిని ఆ 10 లక్షల రూపాయలు కూడా తీసుకువెళ్ళి ఒక చోట, అంటే వీళ్ళ కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్లోనే దాచిపెట్టేస్తారు. వాడిని అక్కడే కట్టిపడేసి ప్రతాప్కి ఫోన్ చేసి సార్ అయిపోయింది అని చెప్పాను కానీ, ఓకే మీరు వాడిని అక్కడే బంధించి ఉంచండి, తినడానికి తిండి తాగడానికి నీళ్లు పెట్టండి అని చెప్పాను కానీ, ఓకే సార్ అని చెప్పి ఫోన్ పెట్టేసేసరికి ఇంకా వెయిట్ చేస్తాడు. ఇదేంటమ్మా అల్లుడు గారు ఇంకా రాలేదు, భోజనం టైం అయిపోయింది, ఎప్పుడో ఉదయం 11 గంటలకు వెళ్ళిన మనిషి ఇప్పటికి ఇంకా రాలేదేంటమ్మా అని చెప్పి ఏమీ తెలియనట్టుగా ప్రతాప్ అంటూ ఉంటాడు. అదే నాన్న నేను చూస్తున్నాను, వెళ్ళి ఎంతసేపు అయినా కానీ చక్రి ఇంకా రాకపోవడం ఏంటా అని చూస్తున్నాను అని చెప్పి అనగానే, వెంటనే ఇంకా ఆఫీస్ నుంచి అది ఫోన్ చేస్తాడు. నాన్న అని చెప్పనేసరికి ఫోన్ స్పీకర్లో పెడతాడు. ఏంటి అది అనగానే, అది నాన్న డబ్బులు డిపాజిట్ చేయమని చెప్పాం కదా, డిపాజిట్ డబ్బులు ఇంకా బ్యాంకుకి రాలేదంట, మేనేజర్కి ఆల్రెడీ నేను ఫోన్ చేసి చెప్పాను, మా బావగారు వస్తారు, మా బావగారికి బ్యాంకులో అమౌంట్ ఎలా వెయ్యాలో తెలీదు, కొంచెం ఎవరొకరు సహాయం చేసి ఆ అమౌంట్ని వేసుకోండి అని చెప్పాను, కానీ ఈ టైం అయినా సరే ఇంకా బ్యాంకుకి రాలేదని చెప్పి మేనేజర్ మళ్ళీ నాకు ఫోన్ చేశాడు నాన్న అని ఆది అయితే ఫోన్ చేసి చెప్పడంతో, స్పీకర్లో ఉంటుంది కదా ఫోను, మహాలక్ష్మి వింటుంది. అవునా, ఏదైనా పని మీద వెళ్ళారేమో, సరే వేస్తారులే, మధ్యాహ్నం నుంచి వెళ్తారు అని ఫోన్ పెట్టేస్తాడు. ఇదేంటి నాన్న ఇంకా వెళ్ళకపోవడం ఏంటి? అదేనమ్మా అల్లుడు గారికి ఒకసారి ఫోన్ చేసి చూడు అని చెప్పి ఇంకా మహాలక్ష్మికి చెప్తాడు. వెంటనే మహాలక్ష్మి ఫోన్ చేస్తుంది కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ రావడంతో ఇదేంటిది, ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఏంటి, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నాన్న అని చెప్పనగానే, అదేంటండి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఏంటి అంటే, అల్లుడు గారు 10 లక్షలు తీసుకుని వెళ్ళిపోయారా ఏంటి, డబ్బు కోసం అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయారా, ఈ లో క్లాస్ వాళ్ళంతా ఇంతే, డబ్బు కోసం దేనికైనా తెగించేస్తారు అని చెప్పి మాట్లాడుతుండగానే, అమ్మ నువ్వెవరితో గురించి మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా,
తను చక్రి అలాంటి పని చెయ్యడు. మరి ఇప్పుడెవరు చేశారమ్మా? ఇప్పుడు చక్రియే కదా చేశాడు. నిజంగానే ఇదంతా చేసి ఉండొచ్చు అని చెప్పి ఇంకా మహాలక్ష్మితో వీళ్ళంతా మాట్లాడుతుంటారు. లేదు, చక్రి ఎప్పటికీ అలాంటి పని చేయడని మహాలక్ష్మి అక్కడి నుంచి పక్కకు వచ్చి మాధవ్కి ఫోన్ చేస్తుంది. పెద్ది అనగానే ఏమైందమ్మా మహాలక్ష్మి? చక్రి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఉదయం నుంచి చేస్తున్నాం. చక్రి ఉన్నాడా? లేడు పెద్ది. నాన్న బ్యాంకులో వేయమని 10 లక్షల రూపాయలు ఇస్తే 11 గంటలకంటూ తీసుకువెళ్ళాడు. ఇప్పుడు సుమారు 2 అవుతుంది, కానీ బ్యాంకుకి వెళ్ళలేదు. చక్రి ఫోను పనిచేయడం లేదు. ఏంటో నాకు భయంగా ఉంది పెద్ది అనగానే, ఏంటి చక్రి ఫోన్ పనిచేయట్లేదా? చక్రి దగ్గర 10 లక్షల రూపాయలు ఉన్నాయా? చక్రి అలాంటి వాడు కాదమ్మా, డబ్బు తీసుకునే మనిషి కాదు అనగానే, అయ్యో పెద్ది నాకు తెలీదా? సరే నేను మళ్ళీ ట్రై చేస్తానని ఫోన్ పెట్టేస్తాడు. ఇదేంటిది ఎలా జరిగింది? చక్రి భయపడినట్టు వాళ్ళు ఏదైనా ప్లాన్ చేశారా? వాళ్ళు ప్లాన్ చేసి చక్రి మీద ఏమన్నా దొంగతనం మోపాలని ప్రయత్నం చేశారా ఏంటి అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటారు. టెన్షన్ పడుతూ ఉండగానే ఈలోపు కేశవ వస్తాడు. వచ్చేసరికి ఏమైందన్నా, ఎందుకు కంగారు పడుతున్నావు? చక్రి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. నేను చేశానన్నా, స్విచ్ ఆఫ్ వస్తుంది. చక్రి డబ్బులు తీసుకుని వెళ్ళాడంట. ఉదయం 11 గంటలకు వెళ్ళాడంట. ఇప్పుడు 2:30, 3 అవుతుంది, ఇంకా రాలేదంట. నాకు కొంచెం టెన్షన్గా ఉంది. చక్రి భయపడినట్టుగా వాళ్ళు ఏదైనా ప్లాన్ చేశారేమోనని అనిపిస్తుందిరా అని చెప్పి మాట్లాడడంతో, నువ్వన్నది నిజమే అన్నా, చక్రి భయపడ్డాడు. నిజంగా అలాగే జరుగుంటుందంటావా? నిజంగా అలాగే అయ్యుంటుందంటావా? ఏమో అన్నా, వాళ్ళు అలాంటి వాళ్ళే. ఇప్పుడు చక్రిని ఎక్కడ కట్టుపడేసి ఉంటారు? ఎక్కడైనా దాచిపెట్టుంటారా? చక్రికి ఫోన్ చేసావనగానే, పదన్న మనం చక్రి గురించి వెతుకుదామని ఇంకా వీళ్ళిద్దరూ కూడా చక్రి గురించి వెతకడం మొదలు పెడతారు. వెతకడం మొదలు పెట్టేసరికి యాదగిరి గుట్టంతా కూడా వెతుకుతూ ఉంటారు. వెతుకుతూ ఉండగా ఎక్కడ కూడా చక్రి జాడ కనిపించదు. అన్నా, నా మనసుకెందుకో చక్రిని మనం ఆ పిలకోడిని కట్టిపడేసిన చోటే కట్టిపడేశారేమోనని అనిపిస్తుంది అనేసరికి, సరే పదాని ఇంకక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ చాలా బళ్ళుంటాయి. ఇక్కడ ఏ వర్కు చేయడం లేదు, కానీ ఇక్కడ ఇన్ని బళ్ళున్నాయేంటన్నా? ఇక్కడ కారు కూడా ఉందన్నా. అయితే ఇక్కడే ఉన్నాడేమో చక్రి, మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నా. అవును పదాని చాటుగా వెళ్తారు. ఎవరు? చక్రి, కేశవ, మాధవ ఇద్దరు వెళ్ళేసరికి, రే వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదురా. బాస్ చెప్పారు కదా వాడిని వదిలిపెట్టొద్దని. వాడిని జాగ్రత్తగా కాసుకుని కూర్చోవాలి అని అందరూ కూడా అక్కడే కూర్చుని వాడిని కట్టి పడేస్తారు. దూరం నుంచి చూస్తారు. అదిగో అన్న చక్రి డబ్బు కూడా పక్కనే ఉంది సూట్ కేసులో. అంటే ఇదంతా కావాలని ప్లాన్ ప్రకారం జరిగినట్టుందన్నా అని ఇంకా అక్కడి నుంచి జాయిగా వెళ్ళి అక్కడ ఉన్న పనిముట్లతో వాళ్ళని చిత్త కొడతారు. ఇంక ఇద్దరు కూడా, కేశవ అయితే గట్టిగానే కొడతాడు కదా. కేశవ గట్టిగా కొట్టేసరికి 4 రౌడీలు కూడా మట్టి కరుస్తారు. వెంటనే ఇంకా చక్రి కట్లు విప్పి తన మొహం మీద నీళ్లు కొట్టి కళ్ళు తుడిచేసరికి, అన్న కేశవ వచ్చారా అని చెప్పాను. కానీ వచ్చారురా, అయినా నువ్వేంటి ఇక్కడ అనగానే, ఏమో అన్నా నాకు తెలీదు, డబ్బులు తీసుకుని నేను వెళ్తూ ఉండగా వీళ్ళు నన్ను కొట్టి డబ్బుతో సహా తీసుకొచ్చి ఇక్కడ బంధించేశారు అని చెప్పనేసరికి, రే ఎవర్రా ఈ పని చేయమన్నారు? ఎవర్రా ఈ పని చేయమన్నారు? చెప్తారా లేక చేస్తారా అంటూ కేశవ్ అడిగేసరికి, ప్రతాప్ గారు చేయమంటేనే చేశాను అని చెప్పాను. కానీ ఈ లోపు అదే సమయానికి ప్రతాప్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి, రే వాడు ఏం చేస్తున్నాడు రా, ఇలాగే వాడిని ఒక 2 రోజులు కట్టి పడేయండి, ఆ తర్వాత ఆ డబ్బు తీసేసుకోండి, సరిపోతుంది, ఆ డబ్బు తీసుకుని మీరు పనిచేసుకోండి అని చెప్పి వాళ్ళతో చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉండగానే ఆ మాటలన్నీ కూడా మాధవ, చక్రి, కేశవ ముగ్గురు కూడా వింటారు. ముగ్గురు కూడా వినేసరికి ఇంకా ఆ మాటలు వినడంతో, చూసావా అన్న వాళ్ళు ఎంత ప్లాన్ చేశారో, చక్రి మీద దొంగతనం అంటగట్టి చక్రిని మహాలక్ష్మికి దూరం చేయాలని వాళ్ళు ఇంత పెద్ద ప్లాన్ చేశారన్నా. వాళ్ళని మాత్రం వదిలిపెట్టకూడదన్నా. ఎలా రా వదిలిపెట్టేది? మన తమ్ముడి మీద నింద పడితే చూస్తూ ఊరుకుంటామా?
వేరే వేరే అయితే పోనీ ఊరుకోవచ్చు. దొంగతనం నింద పడితే మహాలక్ష్మి దృష్టిలో చక్రి తప్పుడు మనిషిగానే కదా ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు ఊరుకోకూడదు అని వెంటనే ఏం చేస్తారంటే ఆ రౌడీ వాడిని తీసుకుని సరాసరి ఇంకా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి ఇంకా వాడు దొంగతనం చేశాడు, డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయాడు, చిచ్చి నువ్వు అలాంటి వాడిని పెళ్లి చేసుకున్నావు, వాళ్ళు డబ్బు కోసం ఏదైనా చేస్తారు, ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, ఆ చక్రిని మర్చిపో, నీకు మరొక పెళ్లి చేస్తాము అంటూ చెప్తూ ఉంటారు. ఈలోపు ఆ రౌడీ వాడిని కాస్త తీసుకొచ్చి ఒక్క తోపు తోసి ఇదిగోండి మీ 10 లక్షలు అంటూ తీసుకొచ్చి లోపల పెడతాడు. చెప్పరా అని చెప్పనేసరికి, సార్ నన్ను క్షమించండి సార్, మీరు ఈ అబ్బాయిని ఎత్తుకెళ్ళమంటేనే ఎత్తుకెళ్ళాం, క్షమించండి సార్ అని. కానీ ఏంటి ఏం అర్థం కావట్లేదా మీకు? చక్రి మీద దొంగతనం మోపడానికే చక్రికి 10 లక్షల రూపాయలు ఇచ్చి చక్రిని దొంగని చేసి మీ జీవితంలోంచి చక్రిని శాశ్వతంగా తీయించాలన్న ఉద్దేశంతోనే చక్రిగాన్ని కొట్టి బంధించేశారు అంటూ చెప్పడంతో చక్రి నడవలేక మాధవ తీసుకుని వస్తాడు. తీసుకుని వచ్చేసేసరికి చక్రి అనుకుంటూ గబగబా మహాలక్ష్మి వెళ్తుంది. ఏమనుకుంటున్నారు నాన్న అసలు మీరు? మీ పలుకుబడికి మీరు చేసే ఆలోచనకి ఏదైనా కొంచెమైనా సంబంధం ఉందా? నాకు ముందు నుంచి అనుమానమే, మీరు ఎప్పుడూ కూడా నన్ను అంత ప్రేమగా చూసింది లేదు. నేను పెళ్లి కాకముందు ఇంట్లో ఉన్నప్పుడే నన్ను ప్రేమగా చూడని మీరు పెళ్ళయ్యాక నేను బయటికి వచ్చేసిన తర్వాత మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న తర్వాత మీరు నన్ను ఇంత ప్రేమగా ఇంత ఆప్యాయంగా చూస్తున్నారేంటి అని అనుమానం కలిగింది. నాకు వచ్చిన అనుమానమే నిజమైంది. మీరిదంతా కావాలని చేశారు. చక్రిని నా జీవితంలోంచి తప్పించడం కోసమే మీరిదంతా ప్లాన్ చేశారని క్లియర్గా అర్థమవుతుంది అంటూ మాట్లాడడంతో అవునే నిజమే, అందుకే చేశాడు నాన్న, లేదంటే ఆ ఇంటికి వచ్చి నాన్న నేను దగ్గర తగ్గి మీ ఇంట్లో నేల మీద కటిక నేల మీద కూర్చొని భోజనం చేశాడనుకుంటున్నావా? నిన్ను ఈ వీడి జీవితంలోంచి శాశ్వతంగా తప్పించడం కోసమే నాన్న ఇదంతా చేశాడు, అర్థమవుతుందా అంటూ మాట్లాడడంతో అనుకున్నాను, ఖచ్చితంగా అనుకున్నాను, ఇలాంటిదేదో జరుగుతుందని ముందే అనుకున్నాను. లేదంటే నాన్న మనసు మారి ఇంటికి తీసుకురావడం ఏంటి? చూడండి, ఎన్ని రోజులు కూడా చక్రి నా భర్త కాదు అనుకున్నాను. చక్రి మీద కోపం ఉండేది. ఇప్పుడు చెప్తున్నాను, చక్రి నా భర్త. నేను ఎప్పటికీ చక్రితోనే ఉంటాను. ఆ కుటుంబంలో కోడలుగానే ఉంటాను. ఆ కుటుంబం నాకు ఎంత గౌరవాన్ని ఇచ్చారో తెలుసా? ఆ పెద్ద ఆయన అయితే నన్ను తల్లిలా చూసుకుంటాడు. నేను ఆయన తల్లిని అన్నట్టు అంత పెద్దతను కూడా నా మాటకు భయపడతారు, నా మాటకు విలువనిస్తారు. కన్నా, మాధవ, చక్రి ఇంకా ప్రతి ఒక్కరు నా మాటకంత విలువనిచ్చి నాకు ఎంతో గౌరవాన్ని ఇస్తారు. కానీ మీరు ఆ ఇంటి నుంచి ఇంటికి తీసుకొచ్చి దొంగతనమని నింద మోపి తనను నా జీవితంలోంచి తప్పించాలనుకుంటారా? చాలా తప్పు చేశారు నాన్న, చాలా పెద్ద తప్పు చేశారు. జీవితంలో మిమ్మల్ని నమ్మకూడదు అని మరొక్కసారి నిరూపించారు. ఇప్పుడు చక్రి జీవితంలోంచి నన్ను తప్పించి ఆ భూషణ్కి ఇచ్చిన పెళ్లి చేయాలి అనుకుంటున్నారా? వాడు అసలు మనిషిని మనిషిలాగే చూడడు, ఆడదాన్ని ఒక పని మనిషిలా చూస్తాడు. వాడిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు మొర్రో అంటే మీకు బుర్రకు అర్థం కాదా? మీ పంతాలే గెలవాలి, మీ పట్టింపులే గెలవాలి. నా మనసును కొంచెం కూడా ఆలోచించరా? నా మనసు గురించి ఆలోచించరా? నాకు వాడంటే ఇష్టం లేదు అంటూ అర్థం కాదా? నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి నాన్న, దయచేసి అర్థం చేసుకోండి. మీ కపటమైన ప్రేమ నమ్మి నేను ఎంత దూరం ఇక్కడికి వచ్చి చక్రిని, మాధవని, పెద్దిని అందరినీ బాధ పెట్టాను. నన్ను క్షమించండి. దయచేసి మనం పదండి, మన ఇంటికి వెళ్ళిపోదాం అనగానే అమ్మ మహాలక్ష్మి అనగానే వద్దమ్మా, నువ్వు కూడా నాన్న వాళ్ళతో చేరి కన్న తల్లి ప్రేమను కూడా కఠినంగా మార్చేసి మలినంగా మార్చేసావమ్మా, వద్దమ్మా. కన్న తల్లి ప్రేమ ఎప్పుడూ ప్యూర్గా ఉంటుంది. నీ ప్రేమ స్వార్థంతో నిండుంది. నీ కూతురు సంతోషం అవసరం లేదు, నీ భర్త పరువు మాత్రమే నీకు కావాలి, వదిలేసాయమ్మా అంటూ ఇంకా అక్కడి నుంచి చక్రిని తీసుకుని చక్రికి ఏ చిన్న ప్రమాదం జరిగినా ఊరుకోనని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి మరీ మహాలక్ష్మి వచ్చేస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.